మనం ఆబ్వియస్లీ ఐపీఎల్ నడుస్తుంది కాబట్టి మనం అట్లా మాట్లాడుకుందాం. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్, ఇంపాక్ట్ ప్లేయర్, ఇలా కొన్ని ఉంటాయి కదా. జీరో నాలెడ్జ్ ఐపీఎల్. అవునా? వెరీ రాంగ్ పర్సన్. మరి ఏది మీకు లైఫ్ ఎంటర్టైన్మెంట్ ఏంటి అసలు? వాలీబాల్ అంటే నేను పర్సనల్గా ఆడే వాలీబాల్, గల్లీ క్రికెట్ ఆడతాను తప్ప ఐపీఎల్ ఫాలో అవ్వను. ఓకే. యా. అంటే టైం లేకనా ఇంట్రెస్ట్ లేకనా? రెండు మిక్స్ అనుకోండి. ఓకే. ఇంట్రెస్ట్ ఉంటే ఆల్మోస్ట్ టైం చేసుకుంటాం కదా, సో ఐ గెస్ ఇంట్రెస్ట్ లేదే అనొచ్చు. ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్లో టైం చేసుకుంటాం దానికి. టైం లేదంటే దాని మీద ఇంట్రెస్ట్ లేనట్టు మోస్ట్లీ. అంతే, దట్స్ వాట్ ఐ సీ ఇట్. కరెక్ట్. సో అయితే పంచభూతాల ఐడియా ఉంది కదా? అది గుర్తులేదండి. ఓకే, సో పంచభూతాలుగా మనం మాట్లాడుకుందాం, ఎవరు ఏ ఏ భూతం అని చెప్పి. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ నారా రోహిత్ గారు. ఆయన పంచభూతాల్లో ఆయన రోల్కి తగ్గట్టు చెప్పండి. ఆయన వాటరా, ఎయిరా, ఫైరా, ఎర్తా, స్కై? ఓకే. ఆకాశమే అనొచ్చు. ఆకాశమేనా? అంటే ఆయన రోల్కి తగ్గట్టు ఆకాశం. ఆకాశమే హద్దుగా దూసుకుపోయాడు ఆయన. అంతే. ఓ వావ్. మధ్యలో ఆయన దగ్గర తర్వాత వస్తాను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. భూమి. అయితే చాలా బరువు మోస్తూ ఉంటాడేమో ఆయన సినిమాలో, కరెక్ట్? నాకు కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ మనోజ్ గారు. ప్యూర్ ఫైర్. ఫైర్ 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 ఫైర్. గజపతి వర్మ ఓన్లీ ఫైర్. ఓకే. అండ్ నేను 3 చెప్పిన ఎలిమెంట్ సినిమా చూస్తే కరెక్ట్గా మీకు అర్థమవుతుంది. అవును కదా, అయితే ఖచ్చితంగా అప్పుడు మ్యాచ్ చేసుకుంటాం అన్నమాట. ఇంకా అంటే ఇంకో 2 మిగిలాయి కదా, ఆ రెండిట్లో ఎవరిని ఫిల్ చేద్దాం? నిన్ను నన్ను. ఓకే, నన్ను ఫిల్ చేయండి. లేదు. సో గాలి, నిప్పు, ఐ మీన్ ఆకాశం, వాటర్ వదిలేసాము. భూమి చెప్పారు, ఫైర్ చెప్పారు, ఆయనేమో ఆకాశం చెప్పారు. ఆ గాలి ఈజ్ ద విండ్. ఎవరు? పంచభూతాలు ఫైర్. అవును, కన్ఫ్యూజ్ చేశారు నన్ను. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు. అంతే, ఆకాశం. సో ఇంక నీరు, ఇంకేం మిగిలింది? నీరు, గాలి. గాలి. దట్స్ ఎ టఫ్ క్వశ్చన్. నీరంటే మా డైరెక్టర్ గారు. ఓకే. గాలి అంటే ప్రొడ్యూసర్ గారు. ఆయన డబ్బిస్తారు, అందరికి ఊపిరి ఆడుతుంది కాబట్టి ఆయన గాలి అనమాట. వెల్ సెడ్, వెల్ సెడ్. మళ్ళీ ఒకసారి మనం నవ్వుతూ చప్పట్లు కొడుతూ ఏమన్నా వినపడకపోవచ్చు, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఓకే. నీరు అండ్ గాలి. నీరు వచ్చేసి డైరెక్టర్ గారండి. అందుని మీరు చెప్పినట్టు ఎటు అటు బోల్డ్ అయిపోయి కరెక్ట్గా పని చేయించేసుకుంటారు. గాలి వచ్చి ప్రొడ్యూసర్ గారు, ఎందుకంటే ఆయన డబ్బిస్తే అందరికీ గాలి ఆడుతుంది కాబట్టి.